నేను రాహుల్ వాళ్ళ ఫాదర్ని. నా కొడుకు చచ్చిపోయి ఇవారికి 22 రోజులైతుంది. కనీసం శవాన్ని ఇప్పిద్దాం. కనీసం వీళ్ళు మా కొడుకు కాలేజీకి పోకపోతే 10 రోజులు పోకపోయినా కానీ ఒక మెసేజ్ కూడా రాలేదు. మీ కొడుకు మిస్ అయ్యిండు ఇట్లా అని. ఒకవేళ కాలేజీ వాళ్ళు మెసేజ్ పెడితే నేను తెల్లారే పోయి ఆల్రెడీ కాలేజీకి ఎందుకోలేవురా అని ఫోన్ చేసి ఎట్లనో లొల్లైనా కానీ ఇంటికి రమ్మంటుంటే కదా. కనీసం 10 రోజులైనా కూడా నా మీ కొడుకు కాలేజీకి అత్తలేడు, అవరు మీ క్లాస్లకు అటెండ్ అయితే లేడని నాకు ఒక్క విషయం కూడా ప్రిన్సిపాల్ వాళ్ళు చెప్పలేరు. ఇంకొకటి ఏంటిదంటే దయచేసి మీ కాలేజీ యజమాని అందరినీ కోరేది ఏంటంటే నా కొడుకు శవాన్ని నాకు తొందరగా ఇప్పించగలరు. ఇవరికి ఏడ్చి మాకు మాటలు కూడా వస్తలేవు. దయచేసి నా కొడుకు శవాన్ని ఇప్పిస్తే నేను ఇంటికి పోయి మా సాంప్రదాయం ప్రకారం నేను మా ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుంటా. అవరు ఎవరు చంపిర్రు అంత పెద్ద బండ కట్టి నా కొడుకుని ఎవరు చంపిర్రు ఖచ్చితంగా వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ శిక్ష పడాలని బస్ మీ అందరినీ కోరుకుంటున్నాను. కన్న కడుపులో చిచ్చు రగిలిందంటే కరువుల పాలైతే దేశం. ఏ రాజకీయాలు గాని ఎవరన్నా గాని మర్యాదకు వచ్చి ఆయన క్షమాపణ చెప్పి ఆలోచన మనకి ఇప్పియాలి. ఒకటి రాహుల్ ని మేము ఎట్లా కాలేజీకి తోలేసినామో మాకు అట్లా చెప్పండి. లేకుంటే కానీ తల్లి మాట్లాడియండి 2 నిమిషాలు లేదా మాకు శివమన్న తొందరగా చెప్పండి. 4 మాటలన్నా మాట్లాడండి. చంపిన వాళ్ళు ఎవరో వాళ్ళని తెలుసుకోండి, వాళ్ళను శిక్షించండి కాస్త ప్లీజ్. మీకు దయచేసి చెప్పేది ఇది ఒక్కటే, దయచేసి వాళ్ళకి శిక్ష పడేలా చూడండి. మా రాహుల్ శవాన్ని మాకు అప్పచెప్పుండి. న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఒక న్యాయ విచారణ కమిటీ లేదా స్వతంత్ర కమిటీ తక్షణమే ఏర్పాటు చేసి ఈ అంకుల్ రాహుల్ పై మరణంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొక వైపు దీంట్లో కాలేజీ యాజమాన్యం బాధ్యతారాహిత్యం పూర్తిగా కనిపిస్తుంది. కాలేజ్ మేనేజ్మెంట్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. కాలేజ్ మేనేజ్మెంట్ పై కూడా ఇమీడియట్లీ హత్యానేరం కేసు నమోదు చేసి మేనేజ్మెంట్ పై కూడా తగు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడో ఆచారంలో కుక్కలు బాధ పెడితే గ్రామ పంచాయతీ ఢిల్లీ సెంట్రల్ మినిస్టర్ ఇక్కడ కలగ చేసుకొని కుక్కలను తొవ్వి వాటికి పోస్ట్ మార్టం చేయించిన సంఘటనలు మనం చూసాము. ఇప్పుడు అంకం రాహుల్ కూడా పూర్తి స్థాయిలో న్యాయ విచారణ కమిటీ ఏర్పాటు చేయాలా. ఈ అంకం రాహుల్ ఈ బాబు 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిరు. జీవితాంతము తల్లిదండ్రులను చూసుకోవాల్సిన ఒక కొడుకు చనిపోయిండు కనుక ప్రభుత్వం ఒక మానవతా విలువలతోటి ₹1 కోటి ఆర్థిక సహాయం ఈ కుటుంబానికి సత్వరం ఇప్పించేలా ఏర్పాటు చేయాలని కాలేజ్ మేనేజ్మెంట్ కూడా, కాలేజీ AICTE హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఈ కాలేజీ మీద విచారణ జరిగించాలా. అదనపు ఫీజులు, అదనపు డొనేషన్లు, అక్రమ డొనేషన్లపై కూడా విచారణ కమిటీ వేసి ఈ బలిపెక్కిన ఈ మాతృశ్రీ కాలేజ్ పై తగు న్యాయ విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తూ అంకమరావుకు ₹1000 కోటి ఆర్థిక సాయం ప్రకటించే వరకు కూడా మేము తల్లిదండ్రులకు సపోర్ట్ ఉంటాం. వాళ్ళకు న్యాయం జరిగే వరకు కూడా మీ విద్యార్థులు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.